హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు చిన్న కన్వర్జేషన్ ద్వారా మనకి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూద్దాము, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ కన్వర్జేషన్ ఇది వచ్చేసి ఇది బస్లో జరిగే కన్వర్జేషన్ అనమాట. ఒక ప్యాసింజర్కి, డ్రైవర్కి, కండక్టర్కి మధ్య. చూడండి, ఫస్ట్ ప్యాసింజర్, వేర్ ఈజ్ దిస్ బస్ గోయింగ్ టు. ప్యాసింజర్ వచ్చేసి అడుగుతున్నాడు, వేర్ ఈజ్ దిస్ బస్ గోయింగ్ టు అంటే ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది. వేర్ అంటే ఎక్కడికి, గోయింగ్ అంటే వెళ్ళడం. సో వేర్ ఈజ్ దిస్ బస్ గోయింగ్ టు అంటే ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని ప్యాసింజర్ అడుగుతున్నాడు. ఎవరిని? డ్రైవర్ని అడుగుతున్నాడు. సో డ్రైవర్ వచ్చేసి వేర్ డూ యూ వాంట్ టు గో, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు. డ్రైవర్ వేర్ డూ యూ వాంట్ టు గో, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు. ప్యాసింజర్ తార్నాక, ఎక్కడికంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే తార్నాకకి అని చెప్తున్నాడు. డ్రైవర్ గెట్ ఇన్ అంటే లోపలికి రండి అని అర్థం. ఓకేనా? గెట్ ఇన్ అంటే రండి అని అర్థం. కండక్టర్, ఇప్పుడు కండక్టర్ వచ్చేసి టికెట్ ప్లీజ్, టికెట్ తీసుకోమని అడుగుతున్నాడు. ప్యాసింజర్ అంటే తార్నాకకి ఇవ్వండి అని అంటున్నాడు. నెక్స్ట్ కండక్టర్ హౌ మెనీ, టికెట్స్ తీసుకోమన్నాడు కదా. సో ఇప్పుడు కండక్టర్ వచ్చేసి హౌ మెనీ అంటే ఎన్ని కావాలి, ఎన్ని టికెట్స్ అని అడుగుతున్నాడు. ప్యాసింజర్ 2 ఫర్ మై ఫ్రెండ్ అండ్ మీ, 2 కావాలి, ఒకటి నా ఫ్రెండ్కి, ఒకటి నాకు అని చెప్తున్నాడు. ఓకే, 2 ఫర్ మై ఫ్రెండ్ అండ్ మీ, 2 కావాలి, ఒకటి మా ఫ్రెండ్కి, ఒకటి నాకు. నెక్స్ట్ కండక్టర్ వాట్ అబౌట్ దిస్ బాయ్, ఈజ్ హీ విత్ యూ అంటే ఈ అబ్బాయి గురించి ఏంటి, ఇతను మీతోనే వస్తున్నాడా అని అడుగుతున్నాడు కండక్టర్. వాట్ అబౌట్ దిస్ బాయ్, ఈ అబ్బాయి గురించి ఏంటి. ఈజ్ హీ విత్ యూ, అతను మీతోనే వచ్చాడా అని అడుగుతున్నాడు. ప్యాసింజర్ ఎస్ బట్ హీ ఈజ్ యంగ్, డస్ హీ నీడ్ ఏ టికెట్. ప్యాసింజర్ ఇలా చెప్తున్నాడు, అవును బట్ అతను చిన్నవాడు కదా, అతనికి కూడా టికెట్ కావాలా అని అడుగుతున్నాడు. డస్ హీ నీడ్ ఏ టికెట్ అంటే అతనికి కూడా టికెట్ అవసరమా అని కండక్టర్ని అడుగుతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎస్ ఇఫ్ హీ ఈజ్ మోర్ దాన్ 3 years ఓల్డ్. కండక్టర్ ఏం చెప్తున్నాడు? ఎస్ అవును, ఇఫ్ హీ ఈజ్ మోర్ దాన్ 3 years ఓల్డ్, ఆ పిల్లవాడికి మోర్ దాన్ 3 years కన్నా ఎక్కువ ఉన్నట్లయితే టికెట్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఇఫ్ హీ ఈజ్ మోర్ దాన్ 3 years ఓల్డ్, ఇఫ్ అంటే అయితే అని అర్థము. హీ ఈజ్ మోర్ దాన్ 3 years ఓల్డ్ అంటే 3 years కన్నా ఎక్కువ అయితే టికెట్ తీసుకోవాలి అని చెప్పాడు. ప్యాసింజర్ హీ ఈజ్ 4 అంటే అబ్బాయికి 4 years అని చెప్తూ ఉన్నాడు. కండక్టర్ దెన్ యూ నీడ్ 2 and a half టికెట్, అలాంటప్పుడు మీరు 2 tickets తీసుకొని అబ్బాయికి హాఫ్ టికెట్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. దెన్ యూ నీడ్ 2 and a half టికెట్, అందుకు మీరు 2 తీసుకొని ఈ బాబుకి హాఫ్ టికెట్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. ప్యాసింజర్ హౌ మచ్ షుడ్ ఐ పే, సో నేను ఎంత కట్టాలి, ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడు. హౌ మచ్ అంటే ఎంత, నేను ఎంత పే చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. కండక్టర్ 100 rupees ప్లీజ్, 100 rupees ఇవ్వండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు కండక్టర్? 100 rupees ప్లీజ్, 100 rupees ఇవ్వండి అంటున్నాడు. ప్యాసింజర్ హియర్ ఇట్ ఈస్ ఇదిగోండి అని చెప్తున్నాడు. హియర్ ఇట్ ఈస్ అంటే ఇదిగోండి. కుడ్ యూ ప్లీజ్ టెల్ us వెన్ వీ అరైవ్ అట్ తార్నాక అంటే దయచేసి కొంచెం మనం తార్నాకకి ఎప్పుడు రీచ్ అవుతామో చెప్తారా. అరైవ్ అంటే మనం అక్కడికి చేరుకోవడాన్ని అరైవ్ అంటారు. సో కుడ్ యూ ప్లీజ్ టెల్ us వెన్ వీ అరైవ్ అట్ తార్నాక, దయచేసి కొంచెం మనం తార్నాకకి ఎప్పుడు వెళ్తామో చెప్పగలరా అని అడుగుతాడు. వీ డోంట్ నో ద ప్లేస్, మాకు ఆ ప్లేస్ తెలీదు, సో మనం ఆ ప్లేస్కి ఎప్పుడు రీచ్ అవుతామో చెప్పగలరా అని కండక్టర్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ కండక్టర్ ఇట్ ఈస్ ద లాస్ట్ స్టాప్, ఆల్ ద ప్యాసింజర్స్ గెట్ ఆఫ్ హియర్. ఇట్ ఈస్ ద లాస్ట్ స్టాప్, ఆల్ ద ప్యాసింజర్స్ గెట్ ఆఫ్ హియర్. అది లాస్ట్, తార్నాక అనేది లాస్ట్ స్టాప్. ఆల్ ద ప్యాసింజర్స్ గెట్ ఆఫ్ హియర్ అంటే అందరు ప్యాసింజర్స్ ఇక్కడే దిగుతారు అని అర్థం. గెట్ ఇన్ అంటే ఎక్కడం, గెట్ ఆఫ్ అంటే దిగడం. ఓకేనా? గెట్ ఇన్ అంటే లోపలికి రండి, ఎక్కండి అని అర్థం. గెట్ ఆఫ్ అంటే దిగండి అని అర్థం. ఓకేనా? అందరూ ఇక్కడ దిగుతారు. ఆల్ ద ప్యాసింజర్స్ గెట్ ఆఫ్ హియర్ అంటే అందరు ప్యాసింజర్స్ ఇక్కడ దిగేస్తారు. ఇట్ ఈస్ ద లాస్ట్ స్టాప్, అదే లాస్ట్ స్టాప్ అని చెప్తాడు. అప్పుడు ప్యాసింజర్ వచ్చేసి థ్యాంక్ యూ అంటాడు. ఓకేనా? ఇది ఈరోజు కన్వర్జేషన్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.